హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోస్ లిటిల్ టాక్స్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ న్యూ ఇయర్ని? నా జనవరి ఫస్ట్ అయితే ఇలా ముగ్గులు వేసుకోవడం, కేక్ బేక్ చేయడం, మా వాళ్ళతో కేక్ కటింగ్ అండ్ టెంపుల్ అండ్ నా బీటెక్ కాలేజ్ని ఇలా రీవిజిట్ చేయడం, ఇలా మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడంతోనే గడిచిపోయింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా డేస్కి నాకు నచ్చిన టెంపుల్కి అండ్ మా కాలేజ్కి వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నైట్ అంటే పెద్ద సెలబ్రేషన్స్ అలాంటివి ఏమి ఉండవు మా ఇంట్లో. కాకపోతే నాకు న్యూ ఇయర్ వస్తుందంటే బాగా గుర్తొచ్చేది ఏంటంటే నా చైల్డ్హుడ్లో కోర్స్ మన 90 కిడ్స్ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది మన న్యూ ఇయర్ అనేది. హీరో హీరోయిన్స్ ఇవి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని వాటి మీద వచ్చి రాని విషెస్ని రాసుకొని అవి అన్ని తప్పులుంటే ఇప్పటికి తలుచుకుంటే నవ్వొస్తుంది. అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున రాసుకునే వాళ్ళం. మార్నింగ్ మా దగ్గర ఒక వెంకటేశ్వర టెంపుల్ ఉండేది, అక్కడికి వెళ్ళి ఆఫ్టర్నూన్ అమ్మ వాళ్ళు చేసిన ఫుడ్ ఫుల్గా తినేసి ఈవినింగ్ అంతా కార్డ్స్ ఇచ్చే పనిలోనే తిరిగేవాళ్ళం. ఎంతైనా ఆడేసే బాగుంటాయి. 90 కిడ్స్కి మాత్రమే ఇవన్నీ ఎక్కువ తెలిసాయి అనుకుంటా కదా. కేక్ని నైట్ 12కే కట్ చేయాలని నేను బేక్ చేసి పెడితే మా వాళ్ళేమో ఆ టైంకి కుర్రు పెట్టి పనుకున్నారు. ఇంకెందుకులే లేపడం, తట్టు మా లక్కీ ఇంకా ఇప్పుడు లేస్తే పనుకోడేమో అనేసి లేపలేదు. ఇంకా అది మార్నింగే కట్ చేద్దామనేసి పక్కకు పెట్టేశాము. ఇంకా 4:30కి లేచి నేను మా వదిన ఇలా ముగ్గేయడం స్టార్ట్ చేశాము. వేసేటప్పుడైతే మా అమ్మ అసలు నాకు నచ్చలేదు అన్నట్టు ఫేస్ పెట్టింది. బట్ ఆ ఫైనల్ అవుట్పుట్ చూసి షీ ఫెల్ట్ హ్యాపీ. డిజైన్ ఏమంటే వేస్తా కానీ రంగులు దిద్దడం అంటేనే పెద్ద టాస్క్ నాకు. నేను ముగ్గేయడం వరకే మా మమ్మీ సగం రంగులు దిద్దిద్ది, లేకపోతే నేను వేసే వరకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనేసి ఆమె భయం. నా ముగ్గు ఎలా అనిపించింది మీరు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని. ఎవరైనా రెడీ అయ్యి మంచిగా ఫొటోస్ దిగుతారేమో ముగ్గు దగ్గర కూర్చొని, కానీ నేను మా లక్కీ అలాగనే దిగేస్తాం మార్నింగే. అంత ఫొటోస్ పిచ్చోళ్ళం అనమాట. ముగ్గేయడం అయిపోయాక మా ఫ్యామిలీ అంతా త్వరగా రెడీ అయిపోయాం, నెక్స్ట్ బయటికి వెళ్ళాలి అనేసి. ఇలా మా నాన్నకి బర్త్డే అన్నట్టుగా కేక్ కట్ చేస్తున్నాం. నేను బీటెక్ నుండి ఇలాగా కేక్ బేక్ చేసిన ప్రతిసారి మమ్మీతోటో డాడీతోటో కేక్ కట్ చేపిస్తా. మనకంటే బర్త్డేస్ అని సెలబ్రేషన్స్ అని చాలా ఉంటాయి, కానీ వాళ్ళకేం ఉండవు కదా. సో ఇయర్స్ ముందు వరకు కూడా వాళ్ళ వెడ్డింగ్ డేకి ఖచ్చితంగా కేక్ కట్ చేయించేదాన్ని. ఈవెన్ కేక్ కట్ చేయించకపోయినా పేస్ట్రీ అయినా తీసుకొచ్చి కట్ చేయించేదాన్ని. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా. హ్యాపీ బర్త్డే చెప్పు తాతకి. కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఈసారి. నెక్స్ట్ మేమంతా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. ఇది ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది మాకు. ఈ టెంపుల్ పక్కనే మా కాలేజ్ ఉంటుంది. సో 4 ఇయర్స్ ఇదే వేలో నేను జర్నీ చేసా. ప్రతిరోజు ఈ టెంపుల్ని అమ్మవారిని చూసుకుంటూ వెళ్ళేదాన్ని. నాకు చాలా పాజిటివ్గా అనిపించేది. కాలేజ్ తర్వాతకి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది. జనవరి 1 అవ్వడంతో చాలా క్రౌడ్ ఉంది. మాకు టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి 1 అవర్ టైం పట్టింది. పిల్లలుంటే ఒక దగ్గర ఆగరు కదా, ఎంత చెప్పినా కూడా వినరు. దట్టు నేను మా లక్కీ ఒక దగ్గర ఉంటే మా వదినకి మా అమ్మకి ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. వాడు నన్నే ఎక్కిరిస్తున్నాడు ఇటు రా అనేసి. అంటే అమ్మవారి దర్శనం అయిపోయాక మా అమ్మ వాళ్ళేమో ఏదైనా ప్లేస్ చూసి అక్కడ వంటలు స్టార్ట్ చేద్దామని వెళ్ళారు. నేనేమో టెంపుల్ దగ్గరే ఉన్నాను. మొత్తం ఒకసారి రౌండ్ వేస్తున్నా.
బికాజ్ చాలా ఇయర్స్ అయింది నేను ఇక్కడికి వచ్చి. కాలేజ్ టైంలో అయితే నేను మంత్లీ వన్స్ వచ్చేదాన్ని ఫ్రెండ్స్తో కలిసి. చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. సో వాటన్నిటిని రీకలెక్ట్ చేసుకుంటూ హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నా నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్త వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. తగ్గేదేలే. బాయ్. లవ్ యూ. నాకు ఇలా ఫ్యామిలీ అవుటింగ్స్ అంటే చాలా ఇష్టం. బయటకు వచ్చి ఫ్యామిలీ అంతా కలిసి వండుకొని తిని టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకైతే రిఫ్రెషింగ్ కూడా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు వంట చేస్తుంటే నేను మళ్ళీ రీల్స్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫుల్ టైం పాస్ చేస్తున్నాం. మా వదిన చాలా బాగా చేస్తుంది వంటలు. ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్తే మా అమ్మకి చాలా హెల్ప్ చేస్తుంది. అత్త కూడా అలా కలిసి పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్. రైస్ చికెన్ చేశారు. ఇంకా ఫుడ్ అయిపోయాక తినేసి ఒక చిన్న పవర్ నాప్ వేసుకొని అందరూ పక్కనే ఉన్న మా కాలేజ్ని ఒకసారి చూద్దామనేసి వెళ్ళాము. చాలా ఇయర్స్ అయిపోయింది, 7 years అయింది నా కాలేజ్ అయిపోయి. అక్కడ డోర్ ఊడిపోయిందా? అవి మా క్లాసెస్. ఆ విండోస్ ఓపెన్ ఉందా? అది మా క్లాస్. ఇక్కడ మేమున్నప్పుడు ఈ చెట్లన్నిటిని చిన్న చిన్న ప్లాంట్స్గా నాటాము. కానీ ఇప్పుడు అవే పెరిగి ఎంత పెద్ద ట్రీస్ అయినాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్ గ్రీనరీతో ఉంది ఇప్పుడు మా కాలేజ్. మొత్తం ముగ్గులు పొట్టి పెట్టినట్టున్నారు. కాలేజ్ అంతా ఫుల్ కలర్ఫుల్ రంగోలీతో నిండిపోయింది. మా వాళ్ళకి మా క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అన్నీ చూపిస్తూ నా మెమరీస్ అన్నిటిని నేను గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఎంతైనా గడిచిపోయిన రోజులే బాగుండే, కాలేజ్ డేసే బాగుండే అంటారు కదా, నిజం. ఫుల్గా ఎంజాయ్ చేసాం. నేనైతే అప్పుడు ఉన్నప్పుడు తెలియలేదు వాటి వాల్యూస్, ఇప్పుడు అనిపిస్తుంది. ఎవరెక్కడున్నారో కూడా తెలీదు. చాలా ఇయర్స్ అయిపోయింది అందరితో మాట్లాడి. చాలా మిస్ అవుతున్నాం వీళ్ళందరినీ. ప్రతి ప్లేస్లో మేమందరం ఎలా అల్లరి చేసేవాళ్ళమో గుర్తొస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ ఇయర్ అంతా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయినా మీకు నచ్చే ఉంటుందనేసి అనుకుంటున్నా. మా కాలేజ్ లైక్ కేఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా పెద్దది. ఫార్మా కాలేజ్, డెంటల్ కాలేజ్, ఎంబీఏ, ఇంటర్, స్కూల్, డిగ్రీ ఇలా చాలా చాలా ఉన్నాయి. సో కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగానే చేస్తారు. కాలేజ్ అంతా తిరిగి చూస్తూ అక్కడక్కడ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ దిగుతూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. ఈయన లక్ష్మారెడ్డి సార్, మా కాలేజ్ ఫౌండర్. చాలామందికి హెల్ప్ చేశారు స్టడీ పరంగా.
ఇలా గడిచింది నా 2025లో డే 1 జనవరి 1 అనేది ఫ్యామిలీతో రికలెక్టింగ్ మెమరీస్తో చాలా ప్లెజెంట్గా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.